హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వండర్ చెఫ్ వెజిటేబుల్ చాపర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. ఈరోజు క్రిస్పీగా పొటాటో ఫ్రై తయారు చేసుకోవడానికి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాము. వెజిటేబుల్ చాపర్కి మనకి ఇలా బ్లేడ్స్ ఇస్తారండి. అవి బ్లేడ్స్ మనం ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. కానీ మనం ఈరోజు పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్లేట్ని యూజ్ చేసుకోవాలి. ఈ ప్లేట్కి గ్రీన్ కలర్లో రెండు అటాచ్మెంట్స్ ఉన్నాయి కదండి. అవి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దవిగా కావాలి అనుకుంటే ఒక బ్లేడ్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మనకి సన్నగా కావాలి అనుకుంటే 2 బ్లేడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా వెనక్కి తిప్పి మనం జస్ట్ కొంచెం ప్రెస్ చేసాము అంటే ఆ బ్లేడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టేస్తే మనకి ఆ బ్లేడ్ అవసరం లేకుండా ఒకదాంతోనే కట్ అవుతుంది. నేను ఇక్కడ సన్నగా కట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 బ్లేడ్స్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. మనకి ఓన్లీ స్లైసెస్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కాకుండా మనం పొటాటో చిప్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఆ 2 గ్రీన్ కలర్ ప్లేట్స్ని రివర్స్లో పెట్టేసుకుని చేసుకుంటే మనకి స్లైసెస్ లాగా వస్తాయి. ఆ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత పైన ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇంకా మనం పైన తిప్పడానికి హ్యాండిల్ ఒకటి ఇస్తారు కదా, ఆ హ్యాండిల్ పెట్టుకునేటప్పుడు ఈ హోల్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్న దాంట్లో పెట్టుకున్నాము అంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. దీనికి మనకి చిన్న క్యాప్ లాంటిది కూడా వస్తుందండి. ఈ హోల్లో పెట్టుకోవడానికి మనం ఏమన్నా వెజిటబుల్స్ అందులో వేసి మనకి కింద వరకు ప్రెస్ అవ్వడం కోసం ఈ క్యాప్ని పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకునేటప్పుడు ఇలా చిన్న గ్రూ లాగా ఉంది కదా, అది మనకి ఈ హ్యాండిల్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు పీల్ చేసుకున్న పొటాటోని ఈ హోల్లో పెట్టుకుని పైన క్యాప్ పెట్టుకుని టర్న్ చేసుకోవాలి. హ్యాండిల్ ఉంది కదా, దాంతో టర్న్ చేసుకోవాలి. ఒకవేళ పైనది పెట్టలేదు, మనం పైన క్యాప్ పెట్టకుండా చేస్తే ఈ వెజిటేబుల్స్ చిన్నవి ఉన్నాయి అనుకోండి, ఇలా టర్న్ అయిపోతూ ఉంటాయి. క్యాప్ పెట్టిన తర్వాత కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసాము అనుకోండి, మనకి చక్కగా కట్ అయిపోతాయి. మనకి ఫస్ట్ టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఒక 2-3 సార్లు టర్న్ చేసిన తర్వాత ఫ్రీగా మూవ్ అయిపోతుంది. వండర్ చెఫ్ వెజిటేబుల్ చాపర్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ వేసిన పొటాటో మనకి చక్కగా కట్ అయిపోయింది, చూసారు కదా, కొంచెం ఇలా మిగిలిపోతుంది. ఇప్పుడు రెండోది కూడా వేసి చూద్దాము. ఇప్పుడు కొంచెం పెద్ద పొటాటో వేసి చూద్దాము. ఇలా పెద్దవి వేసినప్పుడు మనం పైన క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదండి. క్యాప్ పెట్టాము అంటే మనకి హ్యాండిల్ తిప్పడానికి వీలుగా ఉండదు. అందుకని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ హ్యాండిల్ని మూవ్ చేసినట్టయితే మనకి కట్ అయిపోతాయి. బ్లేడ్స్ అయితే షార్ప్గానే ఉంటాయండి. మనకి పొటాటో కూడా కొంచెం మెత్తగానే ఉంటుంది కదా, అంత హార్డ్గా ఉండదు కాబట్టి చక్కగా కట్ అయిపోతాయి. చూసారు కదా, 2 పొటాటోస్ని మనం దీంట్లో కట్ చేస్తే ఈ చిన్నవి మాత్రమే మనకి మిగులుతాయి. మిగిలినవన్నీ కూడా మనకి కట్ అయిపోయి అడుగునున్న బౌల్లోకి వచ్చేస్తాయి. ఇలా కట్ చేయగా మనకి ఈ 2 మాత్రమే మిగిలినవి. వీటిని చాక్తో కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చేత్తో ఇలా విడతీసేసాము అంటే అన్నీ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ల మాదిరిగా కట్ అయిపోయి ఇలా ఉంటాయి. మనకి గ్రీన్ కలర్వి 2 యూజ్ చేసాం కదండి, అందుకని ఇలా సన్నగా వచ్చినాయి. మనం బయట షాప్స్లో, మార్కెట్లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, కొంచెం లావుగా అలా కావాలి అనుకుంటే ఒక బ్లేడ్ మాత్రమే యూజ్ చేస్తే కొంచెం లావుగా వస్తాయి. ఇలా సన్నగా కట్ చేసుకున్న వీటితో మనం డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రైతో ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఈ బంగాళదుంప ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇంకా మసాలా పౌడర్స్ ఏవైనా కానీ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేను మామూలుగా సింపుల్గా తయారు చేయడం కోసం చూపిస్తున్నాను. ఇంకా దీనిలోకి బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లోకి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యూజ్ చేయట్లేదు. కొంచెం బియ్యం పిండిని వేసుకుని ఇలా తడి ఉంటుంది కదా బంగాళదుంపకి, ఆ తడి అంతా పోయే వరకు ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండి కొంచెం కోట్ అవ్వాలండి. అంటే మనకి తడి అనేది తెలియకూడదు అనమాట. ఒకవేళ ఇంకా కొంచెం చెమ్మ అనిపించినట్టయితే ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఫ్రై ఎప్పుడు చేసుకుంటామో అప్పుడే ఈ బియ్యం పిండిని కలుపుకోవాలండి. ముందే కలిపేసాము అంటే ఈ బంగాళదుంపలో తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా కూడా పిండి పీల్చేసుకుంటుంది. అందుకని ఎప్పుడు ఫ్రై చేసుకుంటామో అప్పుడే పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకుని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. నూనె బాగా వేడవ్వాలండి. కొంచెం నూనె వేడిన వెంటనే వేసేసాము అంటే మనకి ఈ బంగాళదుంప ముక్కలు మెత్తగా వచ్చేస్తాయి. ఇలా బాగా కాగిన నూనెలో ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటతో కలపకూడదు. ఒక 4-5 నిమిషాల వరకు అలానే ఉంచేసి మనకి చూసారు కదా, ఒకవైపు కొంచెం ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు అలానే స్టవ్ మీద ఫ్రై చేసుకున్నాము అంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి అనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా ఉండాలి, ఈవినింగ్ స్నాక్స్‌కి క్రంచీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సర్వింగ్ చేసుకునేటప్పుడు టిష్యూ పేపర్ లేకుండా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై చేయకపోయినా కానీ ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో, మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి. ఇంకా పప్పు సాంబార్ లాంటి వాటిలోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.